జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీరు ఎవరికి ఓటేయాలని? ఇప్పటికే మోసపోయింది జనాలంతా. ఆయన అభిమానం మీద నేను చెప్తున్నా, ఆయన సాయం చేస్తే నాకు దేవుడు అవుతాడు, చేయకపోతే కూడా దేవుడు అవుతాడు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము 50 years నుంచి స్థానికులమే. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అభివృద్ధి కానీ ఏది కానీ చేసేదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ లెక్క అందరి లెక్క తిని తాగేటోళ్ళు కారాలు. కాంగ్రెస్ పార్టీ అనేది పబ్లిక్ ని చూస్తారు, ప్రజలని చూస్తారు. వాళ్ళు పేద ప్రజలకు కానీ ఎవరికి కానీ మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి గానీ ఏం చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారెంటీలు అని చెప్పిండు, అవి కూడా చక్కగా చేస్తలేరు అని కొంచెం వరకు. 6 గ్యారెంటీ లేని అన్ని పథకాలు, బస్సు వచ్చింది, ఫ్రీ బస్సు, రేషన్ తింటున్నాము, మీకు ఇంకేం కావాలి? ఇంకా ఎన్ని పథకాలు, రుణమాఫీ చేసింది, ఇంకేం కావాలి? ఫ్రీ బస్ పెట్టినట్టే పెట్టిండు కానీ మళ్ళీ ఇప్పుడు మగవారికి టికెట్ రేట్లు పెంచింది కదా హైదరాబాద్ లో. ఎందుకు అది ఎట్లయినా పెరుగుతుంది. ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగినప్పుడు సెంటర్ లో అడగొద్దా? మళ్ళీ ఆరు కూడా పెంచాలి కదా, వాళ్ళు ఎట్లా నడపాలి? మళ్ళీ ఇంత ఈ పథకాలు ఇయ్యంగా కూడా అన్ని విధాలు చూస్తుంది గవర్నమెంట్. సర్వే చేస్తున్నారు, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు, అందరికి అందుతాయి పథకాలు. వాళ్ళు కట్టిర్రు, నాశనం చేసిపోయారు గవర్నమెంట్. మొత్తం డబ్బంతా పబ్లిక్ డబ్బును నాశనం చేసారు. హైదరాబాద్ రెవెన్యూ ఎంత పెద్దది, దాన్ని జీరో చేసిపోయారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ అన్ని పథకాలు ఇస్తుంది, కొద్దిగా టైం పడుతుంది, అన్ని వస్తాయి, మెల్లంగా వస్తాయి, అన్ని పేదవాళ్ళకే చెందుతాయి. హైడ్రా విషయంలో కూడా హైడ్రా 100% కరెక్ట్ అండి. అది హైడ్రా కరెక్ట్ అయినప్పటికీ కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేదవాళ్ళకి తెలియదు పర్మిషన్ లేకుండా కూలగొట్టిందని బాగా ఆ విషయం వల్ల పేదవాళ్ళ ఇండ్లు కాదు, పేదవాళ్ళ ఇండ్లు కావాలని ఉన్న వాళ్ళు పేదవాళ్ళని ఆడబెట్టి అవి గులగొట్టినని షో చేస్తుంది. హైడ్రా కరెక్ట్, అది హైడ్రా కరెక్ట్ చేస్తుంది. చెరువులల్లా కబ్జాలు పెట్టుకొని రేపు మొన్న చూశారు కదా, వాటర్ వచ్చి ఎంత ఇదైంది. ఇన్ని సంవత్సరాల నుంచి నాశనం అయిపోయి అన్ని అమ్ముకున్నారు, చెరువులు అమ్ముకున్నారు, కుంటలు అమ్ముకున్నారు, అన్ని అమ్ముకున్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ప్రకృతి ఎంత సహకరిస్తుందా మనకి? హైడ్రా అనేది 100% కరెక్ట్, అది అనేది మంచి పద్ధతి, అది చేయాల్సిందే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మాగంటి సునీతకి టికెట్ ఇచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ. మరి ఆమె భర్త చనిపోయింది అనే సింపతిని యూజ్ చేసుకొని గెలుస్తుంది, సింపతి కార్డ్ బాగా వర్కౌట్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. అదేమి కాదండి, కాంగ్రెస్ పార్టీ 100% విన్ అవుతుంది. మా నవీన్ యాదవ్ గారు 100% విన్ అవుతారు. ఇక్కడ యంగ్ మ్యాన్, డైనమిక్ హీరో, ఎనీ టైం ఎంత అందుబాటులో ఉంటాడు. ఏ సగం రాత్రి అయినా ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. అటువంటి వ్యక్తులు మాకు కావాలి. 100% నవీన్ యాదవ్ కావాలి కాంగ్రెస్ పార్టీలో. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ ని చూసి ఓట్లు వేస్తారా, లేకపోతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు అది కూడా ఇంకో అడ్వాంటేజ్ అనుకుని? వీళ్ళు పార్టీలనే కాదు, గత 50 సంవత్సరాలు సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఈ పార్టీ అని ఏ పార్టీ ఓడి పోయినా వాళ్ళ దగ్గర అన్నం ఉంటది. ఎనీ టైం ఏ ఆపద వచ్చినా ఆదుకునేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ పార్టీ అని కాదు, వాళ్ళు ఇండిపెండెంట్ అయినా ఎన్ని ఓట్లు సంపాదించారు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీ వచ్చింది కాబట్టి ఇంకా మంచిగా జరుగుతుంది మాకు అన్నం. అయితే నవీన్ యాదవ్ పేరు వాడుకొని, అంటే ఆయన కింద ఉన్నోళ్ళు గానీ ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు గానీ ఆయన పేరు వాడుకొని ఆయనను బ్లేమ్ చేస్తున్నారు. అదంతా తప్పు. అటువంటి వ్యక్తులే లేరు ఎవరు అని కావాలని బ్లేమ్. వేరే పార్టీ వాళ్ళు ఎన్నో చేస్తారు, సోషల్ మీడియాలో వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ పిచ్చిగా పెడతారు. కావాలి మంచి ఎదగడానికి, ఎదుగుతుంటే వాళ్ళు కిందకి ఒక్కనికనే చూస్తారు కదా. ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే పనులు, వాళ్ళ పనులే అవి. మంచి వాళ్ళకి ఎప్పటికైనా మంచి పేరే వస్తుంది. ఆయన 100% విన్ అవుతాడు. మా ఒక జూబ్లీస్ కాన్ఫరెన్స్ అని కాదు, వేరే కాన్ఫరెన్స్లో కూడా ఆయన ఎనీ టైం ఏ ఆపద వచ్చినా వెళ్ళిపోతాడు. వాళ్ళు మంచి వ్యక్తులు, వాళ్ళు అటువంటి. అవునండి, ఏమున్నాయి ఇవన్నీ కాంగ్రెస్ చేసినవి. ఈ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్ వాళ్ళు చేసింది ఏం లేదు, రోడ్డు అట్లనే ఉంది, ఏది ఉంది అట్లనే ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చూడండి, వాళ్ళు ఎన్ని రోడ్స్ పడుతున్నాయి కాలనీలలో, ఎక్కడ చూసినా వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అధికారం లేనప్పుడు కూడా పని చేసినారు, ఇప్పుడు కూడా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. ఈ కాన్సెన్సీ కాకుండా వాళ్ళు పని చేస్తారు. నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం పైన అంజన్ కుమార్ యాదవ్ అలిగి, నేను ఇంత సీనియర్ నేతను, నాకు ఒక మాట కూడా చెప్పకుండా టికెట్ ఇచ్చిందని అలిగిండు. మళ్ళీ దానిపైన నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పోయినా కూడా ఆయన కలవని పరిస్థితి. వాళ్ళ కర్మం అది. వాళ్ళు అటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళకి అలా ఎంపీలు అవ్వటప్పుడు ఈయన సపోర్ట్ చేయలేడా? ఈయన డబ్బు ఇచ్చి తిరిగినాడు వాళ్ళతో, అన్ని ఖర్చు పెట్టి. వాళ్ళకి ఏముందని
వాళ్ళకు ఒక అధికారం, అంతేగాని డబ్బు అన్ని ఈయననే ఖర్చు పెట్టినాడు. వాళ్ళు తిరిగి ఫాదర్ లాంటి వాళ్ళు అంజన్ కుమార్ యాదవ్, ఆయన అది support 100%. ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను కూడా. నవీన్ పోయినప్పుడు యాదవ్ వాళ్ళు కలుపుకుంటే మనం ఏం చేస్తాం? ఈయన మాత్రం ఎవరికి దగ్గర పోవాలి అందరి దగ్గర పోతుండు, పెద్దవాళ్ళని మర్యాద ఇస్తుండు, అందరిని కలుస్తున్నాడు. వాళ్ళ రెస్పాన్స్ వచ్చేటోళ్ళ దగ్గర అందరికి మంచి రెస్పాన్స్ వస్తున్నాడు. చాలా మంచి వ్యక్తులు అండి. అంటే ఆయన అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడెప్పుడో గతంలో జరిగినవి అవన్నీ ఇప్పటికీ మనుషులు బాగా గుర్తు చేసుకొని మళ్ళీ అట్లా జరిగే అవకాశం ఉంటుంది. ఏ ఫ్యామిలీ విషయాలకు మనం ఎంటర్ కావాలి. పొలిటికల్ గానే ఉండాలి. ఫ్యామిలీ విషయాలు అందరికి ఉంటాయి, మంచి వాళ్ళకే ఉంటాయి. మనకు అవన్నీ వాళ్ళ అవసరం లేదు. ఇంట్లో ఉండే సభ్యురాలే ఈయనకి టికెట్ అవన్నీ తప్పండి. కావాలని కేటీఆర్ రాసిన వాళ్ళ సంతకమే లేదు. ఆమె ఇచ్చినట్టు సంతకం లేదు, కేటీఆర్ కావాలని వేసిండు. అది కూడా పబ్లిక్ కి తెలియదా ఇవాళ జరుగుతుంది ఏంది? అంత తెలివి వాళ్ళు ఉన్నారు ఎవరు అంటే మళ్ళీ ఆమె బయటకు వచ్చి ఇక్కడ మాట్లాడలేదు కదా. అందుకే అండి ఆమె లేదు కావాలని అది బ్లేమ్ చేస్తారు. ఆమె వీళ్ళు కేటీఆర్ ఇది అటువంటి పనులు కేటీఆర్ కి వస్తాయి, ఇంకెవరికి రావు. 100% చేస్తుంది. ఎందుకు చేయరండి? ఆమె పెళ్లి చేసినప్పుడు డబ్బులు ఇచ్చిందే సిరిసెల్లం యాదవ్ గారు, వాళ్ళ నాన్న కారు ఇప్పించిందే సిరిసెల్లం యాదవ్ పార్టీ ఫండ్. అప్పుడు అందరు ఏముండేది? ఈయన పబ్లిక్ మనిషి, ఎనీ టైం ఏ పార్టీ వాడు వచ్చినా ఆయనకు సాయం చేసిండు. ఆ జమానా నుంచే చేసిండు, ఇప్పుడేం కొత్త కాదు. ఇప్పుడు వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేసుకుంటే ఏమైతే. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు కదా నవీన్ అవన్నీ యాదవ్. కావాలని ఇంటర్నల్ గా ఉంటాయి, కానీ కుటుంబ సమయంలో మనం తీసుకురావద్దు. పార్టీ ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, అది ఎవరి విధాలు వాళ్ళకు ఉంటాయి. ఇంటర్నల్ గా ఎవరికి ఏం చేయాలో చేస్తూనే ఉంటారు. రహమత్ నగర్ బస్తీలో ఉన్న సమస్యలను గానీ వాటన్నిటిని గానీ మాకు ఇప్పుడు సమస్యలు ఏంటంటే ఒక రోడ్ వైండింగ్ కావాలి మెయిన్, మాకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకోటి వాటర్ లైన్ కానీ, ఇంకా కొన్ని రోడ్స్ కానీ, ఇంకా వేరే అన్ని సమస్యలు ఉన్నాయి, అవి క్లియర్ చేస్తారు. అన్నీ వచ్చి ఆయనకు తెలుసు, మేము చెప్తూనే ఉన్నాం. కొద్ది రోజులు ఆగన్నా మన గవర్నమెంట్ వస్తే వచ్చింది, కొన్ని చేస్తున్నారు కూడా. అయితే మరి ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే మీ సమస్యలన్నీ 100% తీరుతాయి. 100% ఆయన చేస్తాడని మాకు నమ్మకం. గవర్నమెంట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందమ్మా. కాంగ్రెస్ గవర్నమెంటే పబ్లిక్ గవర్నమెంట్. అది వాళ్ళేమి ఇది చేయని కాదు, ప్రజలకు సేవ చేయనికనే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా. ఆయనకు లేదు ముఖము, ముఖం లేదు. చేసిన దొంగ పనులన్నీ ఇంకా అట్లనే ఉన్నాయి. అవి ఇంకా బయట పడేటి చాలా ఉన్నాయి. వాళ్ళకు ముఖాలు లేవు. ఎన్ని బయట పడ్డాయి ఓపెన్ గా చెప్పారు అందరు పబ్లిక్ గా.